ఏంటి రాకేష్, నీకు ఈ కండిషన్ ఇష్టం లేదంటే చెప్పు, పెళ్లి క్యాన్సిల్ చేసి అగ్రిమెంట్ కూడా చింపేసి గౌరీ శంకర్ గారి తిరిగి పోస్ట్లో కూర్చుంటారు. మేము చెప్పామా మాకు ఇష్టం లేదని? రాకేష్, పెళ్ళంటే ఎవరో ఒకరు పని చేస్తుంటారు, వీళ్ళు పనులు అనుకుని ఓకే చెప్పు, లేదంటే నువ్వు పగ తీర్చుకోలేవు. మౌనం అర్ధాంగీకారం అంటారు. రాకేష్ ఈ కండిషన్ ఒప్పుకున్నట్టే. ఒప్పుకున్నట్టే. ఓకే మై డియర్ టీమ్ మెంబర్స్, మనం పెళ్లి ఈవెంట్ ఎలా చేయాలో ప్లాన్ చేయాలి. అందరం కూర్చొని డిస్కస్ చేద్దాం. ఒక్క నిమిషం ఉండండి, మనం ఒకరికి థ్యాంక్స్ చెప్పాలి, చెప్పేసి వస్తాను. క్యూట్ బాయ్ నా కోసం ఏమైనా చేస్తాడు. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయం. పెళ్లి ఈవెంట్ గ్రాండ్ గా చేస్తాం. మీ మీద ఒట్టు. అబ్బాయి ఇప్పుడు హ్యాపీయే కదా? ఈ మాత్రం దానికి ఊరికే ఆవేశపడిపోయావు. రవి, ఇంటి అల్లుడివి, నీకే ఎక్కువ పనులు ఉంటాయి. రండి రండి రండి, కమాన్, చాలా డిస్కస్ చేయాలి. ఓనర్ గారిని సాటిస్ఫై చేయాలి. రండి. ఇదేంట్రా బాబు, ఏం అర్థం కావట్లేదు. ఈవెంట్ పేరుతో తిరిగి ఇంట్లోకైతే తీసుకొచ్చారక్క. మరి ఆ రాకేష్ కి బుద్ధి చెప్పేది ఎప్పుడక్క? శంకర్ గారు ఏదైనా చెప్పి చేస్తారా చెప్పు. చేస్తే కానీ మనకి తెలీదు. చూద్దాం ఏం చేస్తారు. గౌరీ, సార్ రండి సార్. ఈ నగలు చాలా బాగున్నాయి కదా అక్క. వీటిని వేసుకుంటే నువ్వు చాలా అందంగా ఉంటావు అక్క. అవునక్క, నువ్వు అనురాధ గారిలాగా ఎలా ఉంటావో మాకు చూడాలనుందక్క. ఒక్కసారి నగలన్నీ వేసుకోక్క. ఇప్పుడు ఎందుకు లేవే? అక్క 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 ప్లీజ్ అక్క వేసుకో అక్క. అక్క ప్లీజ్ అక్క వేసుకో అక్క. సరే సరే ఓకే వేసుకుంటాను. సరే అనటం కాదక్క, కంప్లీట్ గా అనురాధ గారిలా రెడీ అవ్వాలి. సరే మీరు వెళ్ళండి, నేను రెడీ అయి పిలుస్తాను. సరే అక్క. హలో హైబ్రిడ్, మేకప్ కిట్టు, పెళ్లి పనులు పెట్టుకుని ఏంటి ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నారు? చూడండి, మనం ఈ ఈవెంట్ సాక్తో ఇక్కడికి వచ్చామని చెప్పి నెగ్లిజెన్సీగా ఉండకూడదు. పెళ్లి పనులన్నీ మనమే చేయాలి. మీరు డెడికేటెడ్ గా లేకపోతే నాకు ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఆ ఫ్రస్ట్రేషన్ లో మీ మీద కోపడినా కోపడతాను. ఆ తర్వాత మీరు ఎమోషనల్ గా ఫీల్ అయ్యి ఏడవకూడదు. ఏంటి గౌరీ గారు, అందరితో పాటు మీరు కూర్చుంటేలా? అసలు ప్రోగ్రాము ఎలా స్టార్ట్ చేయాలో చెప్పాలి కదా. ఏముంది, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. సో అంత్యాక్షరితో స్టార్ట్ చేద్దాం. మీరు కూడా అటెళ్ళి కూర్చోండి. ఓకే. ఇప్పుడు మన అంత్యాక్షరి కార్యక్రమంలో భాగంగా ఫస్ట్ పాట ఎవరు పాడతారు? హలో జడ్జి గారు, మీరేమైనా ట్రై చేస్తారా ఏంటి? నాకు వేలం పాటలు తప్ప వేరే పాటలు ఏవి రావండి. మీరు మరీ సార్, ఆయన పాట పాడితే పనిష్మెంట్ అవుతుంది కానీ ఎంటర్టైన్మెంట్ ఎందుకు అవుతుందండి? జోక్ అండి, జోక్. లైట్ తీసుకోండి.
సరే సరే లేడీస్ ఫస్ట్ కాబట్టి, పైగా ఈ ఈవెంట్ కి స్పెషల్ మాయ కాబట్టి ఫస్ట్ మాయ పాడాలి. మాయా పాడు పాడాలి. సూపర్ సూపర్, వెరీ గుడ్. ఇప్పుడు బాయ్స్ టర్న్. అక్కడ మాయ పాడింది కాబట్టి ఇక్కడ అభయ్ పాడాలి. సో లాస్ట్ లెటర్ ఏంటి మాయా? ఆన్, Go on. నా. నా 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 నా. అభయ్ నువ్వు పాడాలి. నా సమర గమనా నిన్ను చూసి ఆగగలనా మనసు నీల